అదంతా పుట్టి దుష్ప్రచారం అని చెప్పి గతంలోనే మేము ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్ లో గౌరవ మంత్రులు అందరికీ కూడా తెలియజేశారు. స్వామి వారి భూమి అందరూ కూడా ఎవరు తీసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఈ రోజు ఈ మీటింగ్ స్వామి వారికి సంబంధించిన 40 ఎకరాల్లో మరి విజయవాడ శ్రీ అమ్మవారి గుడికి దసరా ఉత్సవాలకు గాను కొంత స్థలం కావాల్సి వస్తుంది. లీజు నిమిత్తం అది 50 వారి మాటల్లోనే పోలశంకరంగా తెలియజేస్తారని చెప్పేసి సౌర్యంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సెక్రటరీ అందరి దృష్టిలో కూడా ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయం ఆస్తులు అన్యాక్రాంతం చేయటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద ఆయన ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టిలో కూడా పెట్టే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరు కూడా అపోహపడద్దు. దీన్ని ఆలయానికి సంబంధించి ఆ భూముల మీద పూర్తి పరిరక్షణ కల్పిస్తూ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయటం, అలాగే అదంతా కూడా శాండ్ ఫిల్ చేసి సంవత్సరానికి ఎంత అవకాశం ఉంటే అంత మినిమం నా అంచనా ప్రకారం 50 లక్షల నుంచి ₹1 కోటి తగ్గకుండా డెఫినెట్గా దానికి ఆ దేవాలయానికి ఆదాయం వస్తుంది. ఆ స్థలం ద్వారా దేవాలయం పేరునే ఉంటుంది. దేవాలయమే ఆ నిర్వహణ చేసుకునేలాగా ఒక కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందులో ఎవరు కూడా అపోహపడొద్దని, మరి దేవాలయానికి మరి 45 లక్షలు ఇస్తున్నందుకు చిన్ని గారిని అలాగే కమిటీ సభ్యులను కూడా మా బందరవాసుల తరపున స్వామివారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మచిలీపట్నం గొడుగుపేటలో ఉన్నటువంటి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి విజయవాడ గొల్లపూడిలో ఉన్నటువంటి సుమారుగా 39.99 ఎకరాల స్థలం ఉంది. అక్కడ మరి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం మాత్రం అక్కడ చేస్తూ ఉన్నారు. దాని నుంచి మరి లీజు కూడా తక్కువ వస్తుంది. అట్లాగే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలని పురస్కరించుకొని విజయవాడ వైబ్రెంట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా దసరా ఉత్సవాలు నిర్వహించడానికి విజయవాడలో ఉన్నటువంటి పెద్దలందరూ, కృష్ణా జిల్లా పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాని మీద అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఎగ్జిబిషన్ కొంత స్థలం రిక్వైర్మెంట్ ఉంది. మరి గొల్లపూడిలో ఉన్నటువంటి స్వామివారి స్థలాన్ని మనం కానీ ఒక 50 రోజులు వాడుకోవడానికి ఇస్తే అది ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఉంటుంది. అలాగే దేవాలయానికి కూడా కొంత ఆదాయం ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలందరూ కూడా భావించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ప్రభుత్వానికి లెటర్ రాశారు. దాన్ని పురస్కరించుకుని చాలా అనుమానాలు వచ్చినాయి అందరికీ. ఏంటి భూమి కానీ బదలాయింపు అయిపోతుందా, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, ఇలాంటి అనుమానాలు వచ్చినాయి. దాని మీదట పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి ఇది బదలాయింపు కాదు, లేకపోతే స్వాధీనం కాదు, ఇది కేవలం ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక 50 రోజులు సుమారుగా 50 రోజులకు అటు ఇటుగా ఆ కార్యక్రమం చేసుకోవడానికి 45 లక్షల రూపాయలు ఆదాయానికి దేవాలయానికి కూడా ఇస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి ఉన్నారు, 5.5-6 లక్షలు ఇస్తా ఉన్నారు లీజు కూడా. అది కూడా సకాలంలో ఇవ్వటలే. 40 ఎకరాలకు కూడా ఇచ్చేది అది కూడా సకాలంలో ఇవ్వటలే. మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ కూడా ఉన్న మీదట వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేలాగా కోర్టులో కూడా త్వరలోనే డిస్ప్యూట్ని ఒక 7 ఎకరాలకు ఉంది, అది కూడా పరిష్కరించుకునేలాగా పెద్దలందరూ కూడా అంగీకరించడం జరిగింది. ఆ అమౌంట్ని ఇవాళ గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే బండి రామకృష్ణ గారు, బాలాజీ గారు, బీజేపీ నాయకులు వాళ్ళందరి సమక్షంలో, దేవాలయ కమిటీ సమక్షంలో, మరి విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసినేని శివనాథ్ గారు, చిన్ని గారు, అలాగే ఈ వైబ్రెంట్ దీనికి కమిటీ అధ్యక్షులుగా మురళి గారు
మురళీ ఫార్చ్యూన్ హోటల్లో మురళీ గారు, అలాగే మన పట్టాభి గారు, మనందరూ కూడా సుపరిచితులు పట్టాభి గారు, వారందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ చెక్కులు అందించడం జరుగుతుంది. దీని మీద ఎటువంటి అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది 45 లక్షల రూపాయలకు సంబంధించి దేవాలయానికి వాళ్ళు ఈరోజు చెక్కులు అందిస్తాను స్వామివారి సమక్షంలోనే అందించడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా అగ్రిమెంట్స్ కూడా కేవలం 50 రోజులకి మాత్రమే, 56 రోజులకి ఆలయ కమిటీ చైర్మన్ గారు అలాగే ఈఓ గారు ఆల్రెడీ ఈ విషయాన్ని సీఎం గారి దృష్టిలో కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న నేనేదో ఇంట్లో కూర్చుని వీళ్ళందరితో రాజీ చేసి 90 లక్షలకు ఏదో 99 సంవత్సరాలకు ఇచ్చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు. నేను అడుగుతాను, నేను రాజకీయాలు దేవాలయం నుంచి మాట్లాడుకోవడం నేను మాట్లాడను. ఇది స్వామివారి ముందు క్లియర్గా ఆలయ కమిటీ ఏదైతే అభివృద్ధి కమిటీ కానీ అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళందరూ కూడా క్లియర్గా రాసుకుని 56 రోజులకి 45 లక్షలు అంటే రైతులకు కూడా కొంత సెటిల్ చేశారు. రైతులకు అదనంగా ఇచ్చారు. అక్కడ దగ్గర ఒక 15 లక్షల రూపాయలు అక్కడ రైతులకు కూడా ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి మేము చేసుకుంటున్నాం, మళ్ళీ లీగల్ సమస్యలు రాకుండా వాళ్ళకి కూడా అదనంగా డబ్బులు ఇచ్చి అది కూడా క్లియర్ చేశారు. ఇవాళ దానికి కూడా చుట్టూ దగ్గర 5 కోట్ల రూపాయలు అవుతుంది శాండ్ ఫిల్లింగ్కి. ఆ శాండ్ ఫిల్లింగ్ కూడా ఇవాళ కమిటీ తరఫునే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా అభివృద్ధి కమిటీ అక్కడ ఏదైతే మీ అందరి సమక్షంలోనే అక్కడ వేసి భవిష్యత్తులో ఎవరు కూడా దాంట్లోకి వెళ్లకుండా చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఎప్పుడన్నా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికో లేకపోతే ఎవరన్నా చేసుకోవాలన్నా కూడా దాని మించి వచ్చే ఆదాయాన్ని దేవాలయానికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.